మహర్షి దయానంద సరస్వతి జీవితం ఒక వెలుగుల ప్రవాహం. దురాచారాలతో కుళ్ళిపోతున్న సమాజపు పునాదులను తన జ్ఞానాగ్నితో ప్రక్షాళన చేసిన అగ్ని పర్వతం. 1824 సంవత్సరము 12 ఫిబ్రవరి రోజున గుజరాత్లోని టంకారా గ్రామంలో మూలాశంకర్ తివారీగా వారు జన్మించారు. చెల్లెలి మరణం, పినతండ్రి నిష్క్రమణ ఆయనను వైరాగ్యం వరపు నడిపించాయి. సంకెళ్ళు వేయాలని చూసిన సంసార బంధాన్ని తెంచుకొని సత్యం కోసం హిమాలయ ఒడిలోకి పరుగులు తీశారు. తన గురువు విరజానందుల పాదాల చెంత వేదాల వెలుగును లోకానికి పంచాలి అన్న దీక్షను స్వీకరించారు. అందులోని భాగంగానే 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆయన స్థాపించిన ఆర్య సమాజం ఒక సామాజిక విప్లవంగా మారింది. అదొక మేల్కొల్పులా మారింది. గో బ్యాక్ టు ద వేదాస్ అన్న ఆయన నినాదం భారతీయ ఆత్మను తట్టి లేపింది. అంటరానితనం అనే అమానుషాన్ని ఆయన తన వాగ్ధాటితో తుత్తునీయలు చేశారు. బాల్య వివాహాలనే సంఖ్యలను తెంచి వితంతు వివాహాలకు బాటలు వేశారు. స్త్రీ చదువుకున్న చోటనే సంస్కృతి వర్ధిల్లుతుంది అని చాటిన దీశాలి దయానంద సరస్వతి. దయానందుడు కేవలం సంస్కర్త మాత్రమే కాదు, ఒక దార్శనిక విద్యావేత్త. ఆయన ఆశయాల నుండి పుట్టిన డిఏవి పాఠశాలలు ఒకవైపు ఆధునిక విజ్ఞానం, మరోవైపు వేద సంస్కృతి, ఈ రెండింటి కలయికతో ఒక నవ సమాజాన్ని నిర్మించాలని ఆయన కలలు కన్నారు. ఆయన శిష్యులు దేశవ్యాప్తంగా జ్ఞాన దీపాలను వెలిగించారు. స్వరాజ్య మంత్రద్రష్ట స్వామి దయానంద సరస్వతి. గాంధీజీ కన్నా ముందే స్వరాజ్యం అనే పదాన్ని ఉచ్చరించిన సింహ స్వప్నం. భారతదేశం భారతీయులకే అని ఆయన గర్జించారు. లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్ వంటి విప్లవకారుల గుండెల్లో దేశభక్తి సెగలు రాజేసింది ఆయన బోధనలే. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీని ప్రేమించమని నేర్పిన తొలి గురువు స్వామి దయానంద సరస్వతి. కుట్ర మరియు త్యాగం, సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఆయన సంస్కరణలు నచ్చని కొందరు స్వార్థపరులు విషసర్పాల్లా పొంచి ఉన్నారు. జోధ్పూర్ మహారాజు ఆస్థానంలో ఉన్నప్పుడు కొంతమంది కుట్రతో, కొంతమంది ప్రేరణతో ఆయన తాగే పాలు గాజు ముక్కలను కలిపి విషమిచ్చారు. ఈ విషం శరీరాన్ని దహించి వేస్తున్న ఆ మహర్షి చెదరలేదు. తనను చంపాలనుకున్న వంటవాడిని పిలిచి అతడికి డబ్బులిచ్చి, నువ్వు ఇక్కడి నుండి పారిపోలేదంటే నిన్ను చంపేస్తారు అని ప్రాణభిక్ష పెట్టిన కరుణా సముద్రుడు స్వామి దయానంద సరస్వతి. 1883 దీపావళి నాడు లోకమంతా దీపాలు వెలిగిస్తుంటే ఆ వేద సూర్యుడు అస్తమించాడు. మహర్షి దయానంద సరస్వతి మరణించలేదు. ఆయన ఒక ఆలోచనే మనలో జీవిస్తున్నాడు. ఆయన రగిల్చిన వేద జ్యోతి నేటికి అజ్ఞానపు చీకట్లను చీల్చుతూనే ఉంది. సత్యాన్ని స్వీకరించడానికి, అసత్యాన్ని వదలడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అదే ఆయన మనకిచ్చిన సందేశం. సత్యార్థ ప్రకేశం వారు రచించింది ఒక మహోన్నతమైన గ్రంథం. ఆ యొక్క గ్రంథంలో 14 అధ్యాయాలు కలవు. అందులో చెప్పేది ముఖ్యంగా ఏకేశ్వరోపాసన. దేవుడు ఒక్కడే, ఆయన సర్వవ్యాపి మరియు నిరాకారుడు.